ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవుణ్ణి ఎవరు, ఏ కుటుంబము, ఏ సమాజము మహిమపరుస్తుందో వారిని దేవుడు కనికరిస్తాడు. ఈ దినము 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అతనికి తోడుగా ఉండెను. So the Lord was with him. యెహోవా ఉస్కే సంగ్ రహా అంటే దగ్గరగా ఉంటాడట. దేవుడు దూరం కాకూడదు. ఎవరు దూరమైనా దేవునికి దినదినము ఆయన పిల్లలు దగ్గరగా జీవించి ఆయన నామాన్ని ఘనపరచుట అవసరమైంది. సోదరుడా, నీవు దేవునికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? దేవునికి దగ్గరగా ఉండండి, పాపానికి దూరంగా ఉండండి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, నిన్ను పుట్టించినవాడు. ఆయనకు దగ్గరగా జీవించి ఆయన నామాన్ని ఘనపరచాల. అందుచేతనే ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెననియో. దేవుని తోడు చాలా అవసరమండి. దానికి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నీవు తోడయున్న చాలు యేసు, నిక్కమ్ము నాకది మేలన్నాడు. దేవుని తోడు ఎంతో ఆదరణ ఇస్తుంది, ఎంతో ఆత్మీయంగా నడిపిస్తుంది. కాబట్టి ఆయన తోడు చాలా అవసరం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యెహోవా యూదా వంశస్థులకు తోడయున్నందున వారు మన్య ప్రదేశమును స్వాధీనము చేసుకొనిరి. ఏ వ్యక్తికి, ఏ కుటుంబానికి, ఏ సంస్థకు దేవుడు తోడై ఉంటాడో వాళ్ళు స్వతంత్రించుకుంటారండి. అయితే దూరంగా ఉండరు, దేవునికి దగ్గరగా ఉంటాడు. విజయాన్ని దేవుడు సాధిస్తాడు. వారి జీవితాలు అయితే ఆశీర్వాదకరంగా ఉంటాయి. అది చాలా అవసరమైంది. అయితే దేవునితో మనము నివసించుట ఎంతైనా మనకు ప్రాముఖ్యం. సోదరుడా, నీ జీవితములో దేవునికి తోడుగా ఉండి ఆయన చిత్తానుసారంగా నడిపించబడుట ఎంతైనా అవసరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. వినుతున్న శ్రోతలు మీకు సహాయకారిగా మీతో ఉండి మీ నడిపింపు ప్రకారంగా ముందుకు సాగేదాని కృప చూపించండి. ఈ దినమంతటిలో మీ హస్తాల కింద భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.